హాస్పిటల్స్ హైటెక్ సిటీలో సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ మరియు క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ఎం సునీత మాట్లాడుతూ మిస్టర్ లినాంగ్ రేడియేషన్ చికిత్సలో కొత్త యుగానికి నాంది అని వివరించారు. ఈ మీడియా సమావేశంలో డాక్టర్ సునీత గారితో పాటు యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ డీజీఎం సంతోష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ మార్కెట్ టీమ్ లీడర్ ఎన్ వీరభద్ర మరియు తదితరులు పాల్గొన్నారు. It's 10:42. లాస్ట్ 2 ఇయర్స్గా ఈ ఎంఆర్లీ నాకు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి పనిచేస్తున్నాను. సో ఈ ఫీల్డ్లో రేడియేషన్ ఆంకాలజీలో వచ్చి దాదాపుగా 25 సంవత్సరాలు అయింది. ఫస్ట్ నేను ఎంఎన్జే గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేశాను. ఆ తర్వాత బసవతారకంలో క్యాన్సర్ పేషెంట్స్లోని ట్రీట్మెంట్స్లో చాలా 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 మార్పులు వచ్చాయి. ఇప్పుడు క్యాన్సర్ అనగానే 3 మేజర్ ఇవి ఉంటాయి ట్రీట్మెంట్స్. ఒకటి సర్జరీ చేసేది, సర్జికల్ ఆంకాలజీ అంటాము. ఆ తర్వాత మెడికల్ ఆంకాలజీ అంటే కీమోథెరపీస్ ఇచ్చే డాక్టర్స్. ఆ తర్వాత రేడియేషన్ ఆంకాలజీ అంటే రేడియేషన్ ఇచ్చే నాది మెయిన్ రేడియేషన్ ఆంకాలజీ స్పెషాలిటీ. సో ఈ రేడియేషన్ ఆంకాలజీలో చాలా 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 రీసెంట్గా కొత్త మెషిన్స్, పరికరాలు, చాలా ఇంప్రూవ్మెంట్స్ అన్నీ వచ్చాయన్నమాట. వీటిలో మామూలుగా మనం ఒక పేషెంట్కి రేడియేషన్ ట్రీట్మెంట్ అనగానే వాళ్ళకు ఒక భయము, ఒక బెరుకు ఉంటుంది. ఎందుకు అని అంటే ఇది కరెంట్ ఏమో, కాలుస్తారేమో, లేకపోతే దీనివల్ల పెట్టేటప్పుడు కరెంట్ షాక్ లాగా వస్తుందేమో అనేది ఒక రకమైన చాలా భయంతో చాలామంది పేషెంట్స్ రేడియేషన్ ట్రీట్మెంట్ అనగానే కూడాను ఆ సైడ్ ఎఫెక్ట్స్కి, ఆ బాధలకి తట్టుకోలేక మాకు ఆ ట్రీట్మెంట్ వద్దు అనేసి, అంటే వీళ్ళకి ఏమవుతుందంటే ఒక పేషెంట్కి క్యాన్సర్ అని రావంగానే ఫస్ట్ వాళ్ళ చుట్టుపక్కల వీళ్ళు ఎవరో ఒకళ్ళు అంతకుముందు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళందరూ కూడాను ఇలాంటి భయాలు పెడుతూ ఉంటారనమాట. సో దీనివల్ల ఆ సైడ్ ఎఫెక్ట్స్కి భయపడి చాలామంది పేషెంట్స్ ట్రీట్మెంట్కి కూడా వెళ్ళకపోవడము, ఆ తర్వాత అడ్వాన్స్డ్ స్టేజెస్కి వెళ్ళిన తర్వాత మా దగ్గరికి ట్రీట్మెంట్కి రావటము, ఇలాంటివి కామన్గా చూస్తూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మా ఉద్దేశము ఇలా ప్రెస్ మీట్స్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇలాంటి అపోహలు పోవాలి. ఆ తర్వాత ఈ ట్రీట్మెంట్లో వచ్చిన లేటెస్ట్ అడ్వాన్సెస్ అన్నీ కూడాను అందరితో షేర్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో వచ్చాను. ఇప్పుడు హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లో మనము ఎంఆర్లీ మ్యాక్ అనేసి ఒక కొత్త మెషిన్ని తెచ్చాము. ఇంతవరకు ఈ మెషిన్ వరల్డ్లో అక్కడక్కడ సెంటర్స్లో ఉన్నాయి, ఇండియాలో ఇంతవరకు రాలేదు. ఇదే ఫస్ట్ టైం ఇండియాకి ఈ మెషిన్ ట్రీట్మెంట్ రావడానికి ఇది స్టార్ట్ అయింది. అంటే అంతవరకు మనకు ఎవరికన్నా ఇలాంటి హై ఎండ్ ట్రీట్మెంట్ కావాలంటే అందరూ అమెరికా పోవడం కానీ, లండన్ పోవడం కానీ, జర్మనీకి వెళ్ళడం కానీ, ఇలాంటివి ప్లేసెస్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకు ఆ మెషిన్ అనేది ఇక్కడే వచ్చింది. ఈ ఎంఆర్లీ మ్యాక్ అంటే ఏంటి అని అంటే ఇది కూడా ఒక రేడియేషన్ మెషిన్ లాంటిదే, కానీ మిగతా మెషిన్స్ కంటే కూడాను కంపేర్ చేస్తే ఈ మెషిన్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అసలు అంటే ఎక్కడైతే ట్యూమర్ ఉందో దానికి మాత్రమే రేడియేషన్ తగిలేటట్టుగా ప్లాన్ చేయటం వల్ల చుట్టుపక్కల ఉండే నార్మల్ టిష్యూస్, అంటే ఇప్పుడు ఒక గర్భసంచి క్యాన్సర్ తీసుకోండి, సర్వైకల్ క్యాన్సర్. సో దీంట్లో మనకు పేషెంట్స్కి అందరికీ భయం అయ్యేది ఏంటి అని అంటే మూత్రంలో నుంచి, లేకపోతే కనుక మోషన్లో నుంచి రక్తం గడ్డలుగా పడుతుంది లాంగ్ టర్మ్లో, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఏవి లేకుండా చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్, అసలు ఇబ్బంది అనేది లేకుండా ట్రీట్మెంట్ జరిగేది. దీనివల్ల నొప్పి కానీ, బాధ కానీ, ట్రీట్మెంట్ జరుగుతుంది అనేది కూడాను ఎవరికి కూడాను తెలియదు. ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేని ట్రీట్మెంట్ మనకు అంటే ఇండియాలో మనకు అందుబాటులో దొరకడము, మన తెలుగు రాష్ట్రాల్లో దొరకడము అనేది అది చాలా హ్యాపీనెస్తో కూడుకున్న విషయము. ఈ ట్రీట్మెంట్ గురించి ఎటువంటి సందేహాలున్నా, అపోహలున్నా మీరు ఎవరైనా కానీ మమ్మల్ని వచ్చి సంప్రదించవచ్చు. మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా నేను మాట్లాడతాను. సో ఈ ఎంఆర్లీ మ్యాక్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఎవ్రీడే ట్రీట్మెంట్ అప్పుడు డైలీ ఎంఆర్ఐ చేస్తామన్నమాట ట్రీట్మెంట్కి ముందర పేషెంట్కి. ఆ ట్రీట్మెంట్ వల్ల ఎంఆర్ఐ చేయటం వల్ల మనకు ట్యూమర్ అనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఇంతవరకు ఉన్న మెషిన్స్లో ఓన్లీ సిటీ స్కాన్స్ ఉండేవి. ఇప్పుడు వచ్చిన మెషిన్లో కొత్తగా ఎంఆర్ఐ పెట్టడం వల్ల మనకు ట్యూమర్ అనేది చాలా క్లారిటీగా, అంటే ఎక్కడ ఉందో అక్కడ మాత్రమే వెళ్ళటానికి మనము ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవుతుంది అనమాట. సో ఇది దాదాపుగా ఒక 1/2 అవర్ ట్రీట్మెంట్ పడుతుంది.
అంటే హాఫ్ అన్ అవర్ పేషెంట్ కంఫర్టబుల్గా మెషిన్ మీద పడుకొని ఉంటారనమాట. ఆ తర్వాత ట్రీట్మెంట్ అయిపోగానే వెంటనే వెళ్ళిపోవచ్చు, ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ అయిపోతారు. అడ్మిషన్స్ కానీ ఇవి కానీ ఏమీ అవసరం లేదు. చాలా మటుకు పేషెంట్స్కి అంటే ఒకప్పుడు 30 ఫ్రాక్షన్స్ 40 ఫ్రాక్షన్స్ ట్రీట్మెంట్స్ సిట్టింగ్స్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు 1 to 5 సిట్టింగ్స్లో కూడాను ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుంది. ఎందుకు అని అంటే ఆ మెషిన్ ఒక అడ్వాంటేజ్ అవ్వటం వల్ల మనకు ఇది అన్నీ చేయడానికి మనకు వీలవుతుంది. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా అడిగితే నేను మాట్లాడతాను. అంటే చాలా మటుకు ఎప్పుడైతే ఈ రేడియేషన్ ట్రీట్మెంట్కి మనం తీసుకుంటామో ఎక్కడైతే ఆ ఏరియాలో ప్రాబ్లం ఉందో ఆ ఏరియాని కంప్లీట్గా మేము ఈ సెల్స్ లాస్ట్ సెల్ చనిపోయేంత వరకు రేడియేషన్ ఇచ్చేసేసి ఆపేస్తాం. యూజువల్గా ఆ ఏరియాలో మళ్ళీ రాదు. ఇంకెక్కడన్నా బాడీలో స్ప్రెడ్ అవ్వకుండా ఉండటానికి కోసం అనేసి కీమోథెరపీస్ అనేసి ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాం. రేడియేషన్ ఒకప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. ఓకే, అయితే ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు అందుకని మెషిన్ లోపల ఉన్నప్పుడు ఎప్పుడు కూడాను ఓన్లీ పేషెంట్ మాత్రమే ఉంటారు, మిగతా వాళ్ళకి ఎప్పుడు ట్రీట్మెంట్ డెలివరీ అవుతుందో ఆ టైంలో ఓన్లీ ట్యూమర్కి మాత్రమే వెళ్తుంది, మిగతా బాడీలో పార్ట్స్లో ఇంకెక్కడ కూడాను రేడియేషన్ అనేది వెళ్ళదు. సో ట్యూమర్కి మాత్రమే రేడియేషన్ వెళ్ళటం వల్ల మనకు అటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఈ రేడియేషన్ వల్ల మళ్ళీ సెకండ్ క్యాన్సర్స్ రావడం అలాంటివి ఈ కాలంలో ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మెషిన్స్లో అసలు చూడట్లేదు. చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి మన లైఫ్ స్టైల్సే మారాయి. అంటే ఒకప్పుడు మనకు ఉన్న అంటే ఒక ఫ్లేవర్ ఇంకా మనము అదృష్టం ఇక్కడ కడపలో మనకు ఇంకా అంత కల్తీలు అవ్వట్లేదు. పెస్టిసైడ్స్ కానీ ఈ హానికర కెమికల్స్ కానీ ఇలాంటివి చాలా తక్కువే ఉన్నాయి. కానీ సిటీకి వచ్చేసరికి ఇక్కడున్న వంకాయ టేస్ట్ అక్కడున్న వంకాయ టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు అని అంటే ఇక్కడ కొంచెం మనం ఇంకా కొంచెం రైతులు ఇంకా కెమికల్స్ అది తక్కువగా ఉపయోగించి ఆర్గానిక్గా పండించడానికి అవుతుంది. కానీ కొంతమంది ఇంకా ఈ కెమికల్స్ అన్నీ వేసి వాటిని ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ చేయడానికి అనేసి ఈ రకరకాల కెమికల్స్ వాడటం ఒకటి. మెయిన్ ఫుడ్లో చాలా తేడా వచ్చేసింది. ఆ తర్వాత అందరము కూడాను స్ట్రెస్కి ఎక్కువ బానిసలు అవుతున్నాం. చాలామంది అంటే చిన్న చిన్న విషయాలకు కూడా స్ట్రెస్ పడ్డాము. ఆ తర్వాత వాకింగ్ కానీ ఎక్సర్సైజెస్ కానీ అనేది అసలు బేసిక్ అంటే బాడీ వెయిట్ కూడాను ఎక్కువ పెరగటం. ఆ తర్వాత ఆల్కహాల్ సిగరెట్ స్మోకింగ్ ఇవన్నీ కూడాను కామన్ రీజన్స్. ఇవన్నీ పెరగటం వల్ల మనకు ఈ క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అందరికీ కుదరదు. కొన్ని క్యాన్సర్ కేసెస్లో చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అంటే ఎస్పెషలీ ఈ ప్రాస్టేట్ క్యాన్సర్స్ కానీ లంగ్ క్యాన్సర్స్ కానీ ఆ తర్వాత ప్యాంక్రియాస్ క్యాన్సర్స్ కానీ తర్వాత ఉమెన్లో వచ్చే క్యాన్సర్స్ అంటే సర్వైకల్ క్యాన్సర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఆ తర్వాత ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఇంకా బ్రెయిన్ ట్యూమర్స్ వీటన్నిటిలో కూడాను చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. దాదాపుగా 80% క్యాన్సర్స్ ఏవైతే రేడియేషన్తో ట్రీట్ చేస్తామో అవన్నీ కూడాను ఎంఆర్ లినాక్ ద్వారా చేయొచ్చు. అంటే ఇంత ముందు కంటే కూడా ఇంకా కొంచెం బెటర్గా చేయగలుగుతాం. అది నంబర్ ఆఫ్ ఫ్రాక్షన్స్ని బట్టి అంటే ఒక్కొక్క కేసుని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. ఇప్పటికి ప్రస్తుతానికి క్యాన్సర్స్లో ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్కి మాత్రమే ఒక వ్యాక్సిన్ అనేది కంఫర్టబుల్గా వచ్చింది. ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ హెచ్పివి వైరస్ వ్యాక్సిన్ అనేసి వచ్చిందనమాట. అందులో ఇండియన్ బ్రాండ్ కూడా ఉంది. అయితే ఈ వ్యాక్సిన్ అనేది మనము 3 డోసెస్లో వేసుకోవాలి. ఎస్పెషల్లీ చిల్డ్రన్ అంటే టీనేజ్లో ఉన్న అమ్మాయిలు 10 to 12 years ఆ ఏజ్లో కనుక మనం వ్యాక్సినేషన్ అనేది స్టార్ట్ చేస్తే 2 డోసెస్ మాత్రమే సరిపోతాయి. ఒకటి ఈరోజు తీసుకుంటే మళ్ళీ రెండోది 2 నెలల తర్వాత తీసుకోవాలి. ఆ తర్వాత 15 years తర్వాత అప్ టు 20-25 years వాళ్ళు కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. వాళ్ళకు మటుకు 2 డోసెస్ సరిపోవు, 3 డోసెస్ వేసుకోవాలి. అయితే మిగతా వ్యాక్సిన్స్ అంటే ఇప్పుడు రష్యాలో వాళ్ళు మాట్లాడుతున్న వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది ఇంకా కంప్లీట్గా మనకు యూసేజ్లోకి ఇంకా రాలేదు.
అది ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుంది, ఎందుకంటే హ్యూమన్ ట్రయల్స్ అవన్నీ జరగాలి, చాలా టైం పడుతుంది. కానీ ప్రస్తుతానికైతే సర్వైకల్ క్యాన్సర్కి అయితే మంచి వ్యాక్సిన్ ఉంది. స్క్రీనింగ్ టెస్ట్లు అయితే ఉన్నాయి, కొన్ని టెస్ట్లు అంటే ప్యాప్స్మియర్ లాంటివి చేసుకోవచ్చు. అది 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 ఇంకా రాలేదు, అటువంటి టెస్ట్లు ఇంకా ఏవి రాలేదు. కానీ ఇప్పుడు ప్యాప్స్మియర్ చేస్తే సర్వైకల్ క్యాన్సర్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. తర్వాత మ్యామోగ్రామ్ చేస్తే కనుక మనకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఆ తర్వాత పిఎస్ఏ లాంటివి, అంటే కొంతమంది హై రిస్క్ పేషెంట్స్ ఉన్నారు, లేకపోతే అంటే క్యాన్సర్ ఉందా లేదా అని కనుక్కోవటానికి ఫస్ట్ స్కానింగ్స్ అవి చేస్తాము. ఒకవేళ అందులో ఎక్కడన్నా మాస్ కనిపిస్తుంది, ఒక చిన్న ట్యూమర్ లాగా కనిపిస్తూ ఉంది అని అంటే అప్పుడు దాంట్లో నుంచి సూది వేసి తీస్తాం.